పిల్లలు, నిన్నటి దినాన మోషేను ఎలా ఒక దేశ విమోచకుడిగా వాడుకున్నాడో చూసాం. ఈరోజు ఒక దేశ రాజ్యాంగం ఎలా ఉండాలో దేవుడు ఆజ్ఞాపించాడు. చూద్దామా దాని గురించి? ముందుగా కంఠత వాక్యం నేర్చుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు, మత్తయి సువార్త 22 అధ్యాయము 37వ వచనం వరకు నుండి 40వ వచనం వరకు మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఇతరులు దాశించకూడదు. ఒక దేశ రాజ్యాంగముని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రేమను నేర్పడానికి. అంటే దేవుడిని మనం ఎలా ప్రేమించాలా అంటే పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించాలని. అంతేకాకుండా మనల్ని దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాడో అలా మనం కూడా మన పొరుగు వారిని కూడా ప్రేమించాలని. ఇంట్లో తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలా కదా, అంటే సన్మానించాలంటే వాళ్ళకి గౌరవించాలా. మీ అక్క అన్నలు వాళ్ళతో ఎట్లుండాలా, స్నేహంగా ఉండాలా, నీ ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండాలి, ఇలా అన్ని సంబంధాలు ఎలా ఉండాలనేది దేవుడు నేర్పించాడనమాట. ఇంకోటి ఏంటంటే పాపం నుండి రక్షణ. అంటే పాపం అంటే మనకు తెలియాలి కదా. అంటే ఇతరుల దొంగిలిస్తే అది పాపం అని మనకు తెలియలేదు అనుకో, వేరే వాళ్ళు తీసుకుంటాం కదా. అందుకని ఏది నీతి ఏది పాపము అని దేవుడు స్పష్టంగా తెలియజేశాడనమాట. అది తెలియజేయడానికే రాజ్యాంగం అంటే ధర్మశాస్త్రముని స్వయంగా రాతి పలకల మీద రాసిచ్చాడు. యేసుప్రభు కూడా జనసమూహానికి బోధించాడనమాట. ఎందుచేత? ప్రేమకు పూర్వకంగా మనం జీవించాలని. అంటే దేవుని పట్ల భక్తి కలిగి, తోటివారి పట్ల ప్రేమ కలిగి ఉండాలని. అది దేవుని ఉద్దేశం. ఈ రెండు ఆజ్ఞలను మనం తప్పక పాటించాలి. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు దేవుడు సంతోషించి మీకు కావాల్సినవన్నీ ఇస్తానంటున్నాడు దేవుడు. మరి మీరు దేవుని ఆజ్ఞలు పాటించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తారా? ప్రతిరోజు ప్రార్థన చేయాలా? సరే, ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన మా దేవా, నీ రాజ్యాంగము నీ యొక్క మార్గం తెలియజేశారు. మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. మేము నీ ఆజ్ఞలు పాటించలేకపోతే మరి మాకు ఆ సందర్భాలు ఉన్నాయి ప్రభా, క్షమించండి. నీ ఆజ్ఞలు పాటించడానికి, నీ దృష్టికి ఇష్టమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్.